So good afternoon to all. మా ప్రీవియస్ క్లాస్లో మనము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ లిస్ట్ బై యూజింగ్ యారేస్ అంటే లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ని యారేస్ యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కంప్లీట్ చేసాం. సో డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం లిస్ట్ డేటా స్ట్రక్చర్ మీద, ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, వాటి అల్గోరిథం ఏంటి, దాని రిలేటెడ్ ప్రోగ్రామ్ అల్గోరిథంని ప్రోగ్రామ్ లాగా ఎలా మార్చాలి అనేది కూడా చూసాం కదమ్మా. సో అందరికీ గుర్తుంది కదా, ఒక కొంచెం గ్యాప్ వచ్చింది మనకి 3-4 డేస్ క్లాసెస్ వరుసగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి రిఫర్ చేసుకోండి. దెన్ సో మనకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చెప్పుకున్నాము. ఓకే, సో ఆ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటమ్మా, లిస్ట్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హెల్ప్ అస్ టు స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా, ఈ లిస్ట్ డేటా స్ట్రక్చర్ని మనం 2 రకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకున్నాం. ఒకటేమో యారేస్ యూజ్ చేసుకొని, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి రెగ్యులర్గా తెలిసిన యారేస్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ యారేస్ యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఒక లిస్ట్ డేటా స్ట్రక్చర్ని యారేస్ యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ యారేస్ ఏడిటి చూసాము, ఆ ఏడిటిలో ఉన్న ప్రతి ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది ఎగ్జాంపుల్తో చూసాము. అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ వైజ్ కూడా చూసాం. గుర్తుంది కదమ్మా అందరికీ. సో యారేస్ అంటే యారేస్ ఆర్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ పక్క పక్కనే స్టోర్ అవుతాయి. అది మెయిన్. యారేస్లో ఏమవుతుంది అంటే, యారేని మనం ఒకసారి క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన యారేలో మనం సమ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. దెన్ దాంట్లో ఏం చేస్తామో, దాంట్లో స్టోర్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ పక్క పక్కనే స్టోర్ అవుతాయి. ఓకే, then whenever you are using arrays to implement a list data structure, we are having some limitations. arrays మీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయమ్మా. సో మనకి ఆల్రెడీ యారేస్తో ప్రోగ్రామ్స్ అన్ని బాగా రాసాము. ఆఫ్టర్ హ్యావింగ్ యారేస్ అగైన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ లింక్డ్ లిస్ట్. అంటే ఆల్రెడీ యారేస్తో మనం లిస్ట్ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసాం కదా, యారేస్ బాగానే ఉంది కదా, మళ్ళీ లింక్డ్ లిస్ట్ ఎందుకు, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అనే డౌట్ వస్తుంది కదా. సో ఒక కొత్తది నేర్చుకుంటున్నాము అంటే అర్థం ఏంటి, ప్రీవియస్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికే మనము కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము అని అర్థం. అవునా కాదా? సో ప్రీవియస్ యారేస్ బాగానే ఉంది కదా ప్రోగ్రాము, ఏమన్నా కష్టం అనిపించిందా ఏమ్మా? యారేస్తో మనము లిస్ట్ డేటా స్ట్రక్చర్లో ఉన్న అన్ని ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేసాం కదా, ఈజీగానే ఉంది. మనందరికీ తెలిసిన యారేస్ కాన్సెప్ట్ కాబట్టి ఈజీగానే ఉంది కదా, మళ్ళీ ఈ లింక్డ్ లిస్ట్ ఎందుకు, ఎవరన్నా చెప్పగలరా? ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టాను డిసడ్వాంటేజెస్, దాన్ని బట్టి మీరు ఏమైనా గెస్ చేయగలరా ఏంటి ప్రాబ్లమ్స్ అనేది? మీకు అర్థమైందా యారేస్ వాడడం వల్ల లిమిటేషన్స్ ఏమున్నాయి అనేది అర్థమైందా? ఎవరన్నా చెప్పగలరా? వినిపిస్తుందమ్మా నా వాయిస్? భార్గవి, మురళి. సో ఆల్రెడీ నేను టైప్ చేసి కూడా పెట్టాను, మీరు చూస్తూనే ఉన్నారు. సో అది టైప్ చేసిన డిసడ్వాంటేజెస్ చదివిన తర్వాత మీకేమన్నా అర్థమైందా యారేస్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే యారేస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏ లిమిటేషన్స్ ఉన్నాయి అనేది ఏమన్నా అర్థమైందమ్మా? ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అయితే, అర్థం కాలేదు అంటే నేనే చెప్తాను. ఏమ్మా భార్గవి, కళ, కళ చాలా రోజుల తర్వాత వచ్చావమ్మా. ఏమైంది, చాలా క్లాసెస్ మిస్ అయ్యావు కళ, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ ప్రాబ్లం మేడం. ఫోన్ ప్రాబ్లం అమ్మా. తర్వాత స్వాతి రావట్లేదు, భాను రావట్లేదు, ఏమైంది? వాళ్ళు స్టార్టింగ్ లో బాగానే వచ్చారు కదా. మురళి, మోహన్ కృష్ణ రాలేదు, నిర్మల్ కూడా రాలేదు. కొంచెం ఫాలో అప్ చేయండి అమ్మా, ఓకేనా?
బాయ్స్ చాలా తక్కువ ఉంది అటెండెన్స్. ఓకే. సో ఫాలో అప్ చేయండమ్మా మురళి. ఒక 4-5 మెంబర్స్‌ని నువ్వు ఫాలో అప్ చేసుకుంటూ ఉండు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? యారెస్ యూజ్ చేసుకొని మనం లిస్ట్ డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామ్ కూడా రాసేసాం. అందరికి అర్థమైంది కదా? దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యారెస్ అండ్ వై వీ హ్యావ్ టు లెర్న్ లింక్ లిస్ట్? Already we learned arrays and we wrote the program to implement the list data structure. Then again we are going to implement that same data structure by using another concept. Then what is the need of this new concept? ఓకేనమ్మా? arrays యూజ్ చేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసాం కదా, మళ్ళీ ఈ కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటున్నా. భార్గవి మాట్లాడుతున్నావురా, నాకేమో వాయిస్ వినిపించట్లేదు. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమయ్యే ఉండాలి. So now I am going to explain the problems with arrays. ఎప్పుడైతే మనం డేటా స్ట్రక్చర్స్ arrays యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తామో, ద ఫస్ట్ అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఈజ్ లిమిటెడ్ సైజ్. అమ్మ మీకు గుర్తుందో లేదో, మనం array డిక్లేర్ చేసేటప్పుడు, array క్రియేట్ చేసేటప్పుడు వీఆర్ మెన్షనింగ్ ద సైజ్. అవునా కాదా? array క్రియేట్ చేసేటప్పుడు న్యూ ఇంట్ ఆఫ్ 5 అనో ఏదో ఒక సైజ్ మెన్షన్ చేస్తున్నామా లేదా? చేస్తున్నాం మేడం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద సైజ్ ఆఫ్ ద array ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ద array? ఒక arrayని తయారు చేశాను, దాని సైజు 100 అని చెప్పా. నేను తర్వాత దాన్ని 200 చేద్దాం అనుకున్నా. పాసిబిలిటీ ఉందా? నో మ్యామ్. ఓకే, అంటే ఏంటి, మనం యారేస్ ఉపయోగించి ఒక డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఏ సైజు మెన్షన్ చేస్తామో దాన్ని మోడిఫై చేయడానికి పాసిబిలిటీ లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ యారేస్. అంటే యారేస్ కి ఒక సైజ్ ఉంటది, ఆ సైజుని దాటి మనము ఏ పని చెయ్యలేము అని అర్థం. అంతేనా? దెన్ దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ వన్ ఈస్, మనము యారేస్ యూజ్ చేసుకొని ఇన్సర్షన్ డిలీషన్ చేసాం, గుర్తుందా? ఇన్సర్ట్ చేయాలి అంటే ఎలిమెంట్స్ అన్ని మధ్యలో స్పేస్ రావడానికి ఎలిమెంట్స్ అన్నిటిని రైట్ సైడ్ కి మూవ్ చేసామా? అదే డిలీషన్ చేసాము అంటే ఆ ఎలిమెంట్ డిలీట్ చేసిన గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఎలిమెంట్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేసామా, షిఫ్ట్ చేసామా? అంటే ఏంటి, సపోజ్ నా దగ్గర 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, నేను 50th ఎలిమెంట్ 50th ఎలిమెంట్ డిలీట్ చేస్తే ఎన్ని షిఫ్ట్లు చేయాలమ్మా? రిమైనింగ్ అంటే 50th ఎలిమెంట్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మూవ్ చేయాలా వద్దా లెఫ్ట్ సైడ్ కి? అంటే యారేస్ ఉపయోగించుకొని మనం ఇన్సర్షన్ చేసిన షిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది, డిలీషన్ చేసిన షిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. నీకు 100 కాకుండా యారే సైజు 1000 ఉంది అనుకోండి, నాకు ఫస్ట్ లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేశాను, అప్పుడు ఎన్ని షిఫ్ట్లు చేయాలమ్మా? సైజు 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేశాను, అప్పుడు ఎన్ని షిఫ్ట్లు చేయాలి? 999 షిఫ్ట్లు చేయాలి. అవునా కాదా? ఈజ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఆఫ్ ద సిపియు ఆర్ నాట్? ఈ షిఫ్ట్లు చేయడానికి టైం ఎక్కువ పడుతుందా పట్టదా? ఎక్కువ టైం పడుతుంది కదా? అంటే ఏంటి, మనం యారేస్ ఉపయోగించుకొని లిస్ట్ తయారు చేసినప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమో లిమిటేషన్ ఆఫ్ ద సైజ్ అనేది పెంచడానికి తగ్గించడానికి కుదరదు. రెండో ప్రాబ్లం ఏంటమ్మా? ద సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ షిఫ్ట్స్ టు బి పర్ఫార్మ్డ్ వైల్ పర్ఫార్మింగ్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్. ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ ఎలిమెంట్ ని డిలీషన్ చేసేటప్పుడు కానీ మనం ఏం చేయాలి? ఎలిమెంట్స్ ని మూవ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దట్ టేక్స్ మోర్ టైం. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే లిమిట్, అంటే సైజు పెంచడానికి తగ్గించడానికి కుదరదు. అంటే ఆ సైజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఇందాక లిమిటెడ్ సైజ్ అనుకున్నాం, అంటే ఏంటి, సైజ్ ఎంత చెప్పామో అంతే ఉంటది. ఓకే, దాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ కుదరదు. ఓకే, దెన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద లిస్ట్ ఇంక్రీజెస్ యాజ్ ద సైజ్ ఆఫ్ ద లిస్ట్ ఇంక్రీజెస్. అంటే లిస్ట్ సైజ్ పెరిగే కొద్దీ ఆ కాంప్లెక్సిటీ అంటే దాని వర్కింగ్ కాంప్లెక్సిటీ ఉంటుంది కదా,
అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్సర్షన్ కానీ, డిలీషన్ కానీ, సెర్చింగ్ కానీ, సార్టింగ్ కానీ మనము లిస్ట్ సైజ్ పెరిగే కొద్దీ ఈ కాంప్లెక్సిటీ ఆఫ్ ద అల్గోరిథమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎలా అయితే మనం ఏం చెప్పుకున్నాము ఇన్సర్షన్, డిలీషన్ చేసేటప్పుడు షిఫ్ట్లు పెరుగుతాయి అనుకున్నాం కదా! సో, షిఫ్ట్లు పెరుగుతాయి అంటే ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది అనే కదా అర్థం. ఓకే. సో, ప్రోగ్రామ్ యొక్క లిస్ట్ యొక్క సైజ్ పెరిగే కొద్దీ ఆ ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుంది. ఓకే. సో, మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి చెప్పుకుంటే సైజ్ ఒకటి, దెన్ ఇన్సర్షన్, డిలీషన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఎలిమెంట్స్ ని మూవ్ చేయడం అనేది కూడా మనకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చెయ్యడానికి వీఆర్ హ్యావింగ్ అనదర్ కాన్సెప్ట్ నోన్ యాజ్ లింక్డ్ లిస్ట్. సో, యారేస్ తో ఉన్న లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏముంది అంటే కొత్త కాన్సెప్ట్ ఏంటి లింక్డ్ లిస్ట్. ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లింక్డ్ లిస్ట్. చూడండి అమ్మా, లింక్డ్ లిస్ట్ చూడటానికి ఇలా ఉంటది. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏమున్నాయి, నేనేం రాశాను, నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4 అని రాశాను. సో లింక్డ్ లిస్ట్ అంటే ఇది కూడా లిస్టే. లిస్ట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో ఏ రూపంలో ఉంటాయి అంటే ద ఎలిమెంట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్. ఒక్కొక్క ఎలిమెంట్ ఇందాకైతే యారేలోనేమో ఎలిమెంట్ లాగానే స్టోర్ చేస్తున్నాం, అంటే వాల్యూని డైరెక్ట్ గా స్టోర్ చేస్తున్నాం. కానీ లింక్డ్ లిస్ట్ కి వచ్చేసరికి వీఆర్ నాట్ స్టోరింగ్ ద వాల్యూ డైరెక్ట్లీ, వీఆర్ స్టోరింగ్ ద వాల్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్. ఏం చేస్తున్నామమ్మా, ఇక్కడ కూడా లిస్ట్ కాబట్టి ఎలిమెంట్సే ఉంటాయి. కాకపోతే ఆ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్. ఏ రూపంలో స్టోర్ చేస్తాము, ప్రతి ఎలిమెంట్ ని నోడ్ రూపంలో స్టోర్ చేస్తాం. సో ఈచ్ ఎలిమెంట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నోడ్. అంటే ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఎన్ని నోడ్స్ వస్తే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు ఇది చూస్తే ఈ డయాగ్రామ్ చూస్తే చూడటానికి లిస్ట్ లాగానే ఉంది. ఎందుకు, నోడ్స్ అయినా సరే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి, అవి కూడా లింక్ అయి ఉన్నాయి కాబట్టి కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అంటే వీటన్నిటి మధ్య ఏదో లింక్ ఉంది అంటే ఇవన్నీ ఒకే గ్రూప్ కి సంబంధించినవి అని అర్థం కదా. కాకపోతే ఇక్కడ ఏమైంది, ద లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. లింక్డ్ లిస్ట్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. అసలు నోడ్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది అనేది తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి మీరేం గుర్తుంచుకోవాలి, లింక్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిస్ట్. అంటే దీంట్లో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్. నోడ్స్ రూపంలో ఉన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఏమంటారు అంటే లింక్డ్ లిస్ట్ అంటారు. దెన్ లింక్డ్ అంటే అర్థం ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నోడ్ ఏమో సపరేట్ గా ఉంది, ఒక నోడ్ ని ఇంకొక నోడ్ తో కనెక్ట్ చేస్తూ ఏముందమ్మా, ఒక లింక్ ఉందా. ఈ నోడ్ 2 ని నోడ్ 3 తో కనెక్ట్ చేస్తూ ఏముంది, ఒక లింక్ ఉంది కదా. సో వీఆర్ హ్యావింగ్ నోడ్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ లింక్స్. నోడ్స్ తో పాటు మనకి ఏమున్నాయి, అలాంగ్ విత్ ద నోడ్స్ వీఆర్ హ్యావింగ్ లింక్స్. సో లింక్డ్ లిస్ట్ లో ఏముంటాయి అంటే నోడ్స్ ఉంటాయి, ఆ నోడ్స్ ని కనెక్ట్ చేస్తూ లింకులు కూడా ఉంటాయి. ఓకే, చెప్పుకోవడానికి బాగుంది, చూడటానికి కూడా బాగుంది, పిక్చర్ కూడా ఓకే, లిస్ట్ ఏదో లింక్స్ ఉంటాయంట అని బానే ఉంది. కానీ మనం వీటన్నిటిని ప్రోగ్రామ్ రూపంలో చూపెట్టాలి. ఎలా చూపెడతాము అనేది నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇంతవరకు అర్థమైందా, లింక్డ్ లిస్ట్ గురించి డీటెయిల్డ్ గా చెప్పుకోవడానికి ముందు అసలు లింక్డ్ లిస్ట్ ఎందుకు వాడాలి అనేది అర్థమైందా లేదా. సో మనకి డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాంట్లో చాలా డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ చెప్పుకుంటున్న డేటా స్ట్రక్చర్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ ని యారేస్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాము, అదే లిస్ట్ డేటా స్ట్రక్చర్ ని లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. సో ఇది ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే యారేస్ తో మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికి మనము
లింక్డ్ లిస్ట్ నేర్చుకోబోతున్నాం. సో బేసిక్గా లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ కనెక్టెడ్ లింక్స్. లింక్డ్ లిస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? లింక్డ్ లిస్ట్ లో నోడ్స్ ఉంటాయి, ఆ నోడ్స్ మధ్యలో ఏముంటాయి? ఆ నోడ్స్ లింక్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ ఏ లిస్ట్ with the help of nodes and links, we can call that list as linked list. ఓకేనా? అర్థమైందా? సో ఇంతవరకు అర్థమైంది అంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? లింక్డ్ లిస్ట్ అసలు ఎందుకు వాడాలి అనేది అర్థమైందా? అది ఎలా ఉంటుంది Yes, అనేది ma'am. మళ్ళీ చెప్పుకుందాం. ఇంతవరకు క్లియరా? వై వి రిక్వైర్ clear, లింక్డ్ ma'am. లిస్ట్. ఓకే, సో కెన్ ఐ కంటిన్యూ? Yes, ma'am. ఓకే అమ్మా. Now I am going to share a Word document. Tell me whether you are able to visit, whether that document is visible to you or not. సో ఇప్పుడు ఒక వర్డ్ డాక్యుమెంట్ కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే, ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ లింక్డ్ లిస్ట్. ఓకేనమ్మా? సో మనకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని తెలుసు. అలాగే ఆ లిస్ట్ ని 2 రకాలుగా తయారు చేయొచ్చు అని తెలుసు. మనకు అలా ఆల్రెడీ యారేస్ తో ఇంప్లిమెంట్ చేసాము అని తెలుసు. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే లింక్డ్ లిస్ట్ నేర్చుకుంటున్నాము అని తెలుసు. సో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ లింక్స్ అండ్ నోడ్స్. అంటే ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా ఎలా ఉంటాయి అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని నోడ్స్ రూపంలో ఉంటాయి, ఆ నోడ్స్ మధ్యలో లింక్స్ ఉంటాయి. ఓకే, దెన్ కమ్ టు నోడ్. అసలు ఈ నోడ్ అంటే ఏంటి? సో మనం యారేలో ఏం చేసేవాళ్ళము? ఎలిమెంట్ ని డైరెక్ట్ గా స్టోర్ చేసేవాళ్ళము. ఓకే, దెన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ద ఎలిమెంట్ డైరెక్ట్లీ, వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నోడ్. నోడ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో చూడండి అమ్మా, హియర్ వీఆర్ హ్యావింగ్ ద పిక్చర్ ఆఫ్ ఎ నోడ్. నోడ్ ఎలా ఉంటుందో చూడండి. సో ప్రీవియస్ యారేలో ఎలిమెంట్ అంటే డైరెక్ట్ గా విలువ మాత్రమే ఉండేది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎలిమెంట్స్ ని వీఆర్ స్టోరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నోడ్. నోడ్ ఎలా ఉందో చూడండి అమ్మా. ఎలా ఉంది? ఈచ్ నోడ్ ఈజ్ హ్యావింగ్ 2 పార్ట్స్. నోడ్ ఎలా ఉందమ్మా? ప్రతి నోడ్ లో 2 భాగాలు ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటా పార్ట్? డేటా పార్ట్, లింక్ పార్ట్. 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. సో ఈ 2 పార్ట్స్ ని కలిపి మనం ఏమంటున్నాము? నోడ్ అంటున్నాం. ఓకేనా? అంటే ఏంటి? మనం యారేలో ఓన్లీ డేటా మాత్రమే రాసేవాళ్ళం, అంటే డేటాని మాత్రమే స్టోర్ చేసేవాళ్ళం. యారేస్ చెప్పుకునేటప్పుడు ఎప్పుడన్నా లింక్ అనే పదం మనం చెప్పుకున్నామా? యారేస్ చెప్పుకున్నప్పుడు ఎప్పుడన్నా లింక్ అనే వర్డ్ వచ్చిందా మనకి? No, లింక్ అనే ma'am. టర్మ్ ఎప్పుడన్నా వాడామా? వాడలేదు. ఎందుకు అంటే అంటే ఆ లింక్ అనే కాన్సెప్టే మనకి తెలియదు. కానీ లింక్డ్ లిస్ట్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము? ప్రతి డేటాని, అంటే 10 అనే ఎలిమెంట్ ఉంది అనుకోండి, 10 అనే ఎలిమెంట్ నేమో డేటా అంటాం. అంటే మనం స్టోర్ చేసే వాల్యూస్ అన్ని డేటా అవుతాయి. మీకు సి లాంగ్వేజ్ లో పాయింటర్స్ నేర్చుకున్నారు కదమ్మా? పాయింటర్స్ గుర్తున్నాయా సి లాంగ్వేజ్ లో? సరే, గుర్తు లేకపోయినా పర్వాలేదు, మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఒక నోడ్ లో 2 భాగాలు ఉన్నాయి. అది ఏంటి అంటే డేటా పార్ట్, లింక్ పార్ట్. సో డేటా పార్ట్ కంటైన్స్ డేటా. డేటా అంటే వాల్యూ, అంటే మనం ఏ వాల్యూ స్టోర్ చేద్దాము అనుకున్నామో దట్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా. అంటే డేటా అనేది మనం ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నామో ఆ లొకేషన్ లో ఏం పెడతామో అంటే మనం స్టోర్ చేయాలి అనుకున్న వాల్యూ పెడతాం. దెన్ కమ్ టు ద నెక్స్ట్ పార్ట్, లింక్. లింక్ అనే పార్ట్ చూస్తే హియర్ ద లింక్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. ఓకేనమ్మా? సో నోడ్ లో ఏమున్నాయమ్మా? నోడ్ ఈజ్ హ్యావింగ్ 2 పార్ట్స్. నోడ్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా?
2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి? డేటా పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి లింక్ పార్ట్. అంతేనా? డేటా పార్ట్ ఎందుకు యూజ్ చేస్తారు? డేటా పార్ట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్. వాల్యూస్ నే మనము డేటా అని కూడా అనొచ్చు. అంటే మనం ఏ విలువల్ని మెమరీలో స్టోర్ చేయాలి అనుకున్నామో ఆ విలువల్ని డేటా పార్ట్ లో పెడతాం. మరి లింక్ పార్ట్ ఎందుకు? లింక్ పార్ట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. అంటే ఈ నోడ్ తర్వాత ఏ నోడ్ మనం పెట్టాలి, ఏ నోడ్ మనకి కావాలి అనుకుంటామో ఆ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఓకే, సో మనకి యారేలో ఈ కాన్సెప్ట్ లింక్ కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. ఓకే, సో మీకు గుర్తుందో లేదో, యారేలో ఎలిమెంట్స్ అనే ఏ రూపంలో స్టోర్ అవుతాయమ్మా? ఎలా స్టోర్ అవుతాయి యారేలో ఎలిమెంట్స్ అన్ని? మీరు చూడండి, కనిపిస్తుందా? పెయింట్ లో యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? పక్క పక్కనే ఉన్నాయి. అంటే ఈ 10 అనే ఎలిమెంట్ కి 20 అనే ఎలిమెంట్ ఎక్కడుంది అనేది మనం చెప్పాలా? దానికి తెలుసా? ఒక చిన్న ఫార్ములా ఉపయోగించుకొని 20 అనే ఎలిమెంట్ ఏ లొకేషన్ లో ఉంది, మెమరీలో ఏ లొకేషన్ లో ఉంది అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చు మేడం. చెయ్యొచ్చు. మనం ఫార్ములా రాసుకున్నాం కదా, ఏంటి? బేస్ అడ్రస్ ప్లస్ ఇండెక్స్ వాల్యూ ఇంటూ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్. స్టార్టింగ్ లో నేర్చుకున్నాం, గుర్తుందా? ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద అడ్రస్ ఆఫ్ ద ఎలిమెంట్ అని. అది 1D యారేకి నేర్చుకున్నాము, 2D యారేకి నేర్చుకున్నాము, గుర్తుందా? మనం ఎక్సర్సైజెస్ కూడా చేసాం కదా. సో యారేలో ఏమవుతుంది? లింక్ అనే కాన్సెప్టే లేదు. ఎందుకు లేదు అంటే యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కన ఉన్నాయి. అంటే 10 అనే ఎలిమెంట్ కి 20 ఎక్కడుందో తెలుసు, 20 అనే ఎలిమెంట్ కి 30 ఎక్కడుందో తెలుసు, 30 అనే ఎలిమెంట్ కి 40 ఎక్కడుందో తెలుసు. సో ఎందుకు తెలుసు అంటే యారే అంటేనే ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కన పెట్టుకుంటది అని అర్థం. అంటే ఒక యారే యొక్క మనకి బిగినింగ్ అడ్రస్ తెలిస్తే ఏ ఎలిమెంట్ ఎక్కడుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చా, చేయలేమా? యారే బేస్ అడ్రస్ నీకు చెబితే 8th ఎలిమెంట్ ఎక్కడుంది అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసి చెప్పగలవా, చెప్పలేవా? చేయొచ్చు మేడం. చెయ్యొచ్చు కాబట్టి ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద ప్రీవియస్ ఎలిమెంట్? మనం క్యాలిక్యులేట్ చేసి ఏ ఎలిమెంట్ ఎక్కడుందో చెప్పొచ్చు అని తెలిసినప్పుడు, అంటే మనకు ఫార్ములా ఉన్నప్పుడు, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ 20 ఇన్ 10? నో. అంతే కదమ్మా. 20 ఎక్కడుంది అనేది 10 అనే ఎలిమెంట్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 30 ఎక్కడుంది, 40 అనే ఎలిమెంట్ ఎక్కడుంది అనేది మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ లుక్ ఎట్ దిస్ లింక్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ లో మాత్రం లింక్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో చూడండి. నోట్స్ ఎలా ఉన్నాయమ్మా? పక్క పక్కనే ఉన్నాయా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయా? నేను మీకు డ్రా చేయడానికి పక్క పక్కన డ్రా చేశా, కానీ రియల్ గా కంప్యూటర్ మెమరీలో చూసుకుంటే ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ద మెమరీ. మీకు తెలుసు కదమ్మా మెమరీ ఎలా ఉంటుంది అని చెప్పాను. మెమరీ ఎలా ఉంటుంది అని చెప్పాను. ఎక్సెల్ షీట్ లాగా ఉంటుంది, రోస్ కాలమ్స్ రూపంలో ఉంటుంది అని చెప్పానా లేదా? ర్యామ్ కదా. సో వన్ సెకండ్. సో నేను కొత్త పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ తెలుసు ఏమని తెలుసు, ర్యామ్ ఇలా ఉంటుంది అంటే పెద్ద మెమరీ ఉంటుంది, దాంట్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి అని చెప్పుకున్నామా లేదా? ఎలిమెంట్స్ అన్ని ప్రతి సెల్ ని ఏమంటారు? మెమరీ లొకేషన్ అంటారు. ప్రతి సెల్ కి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ చెప్పానా లేదా? మనకి తెలుసా తెలీదా? ర్యామ్ ఇలా చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ అయిపోయి ఉంటుంది, సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ లోపలే మన ఎలిమెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి అని చెప్పుకున్నాం కదమ్మా. సో ఇది ర్యామ్. లింక్డ్ లిస్ట్ యారే అయితే ఏమవుతుంది?
యారేలో ఉన్న నువ్వు 100 ఎలిమెంట్స్ పెట్టు, 1000 ఎలిమెంట్స్ పెట్టు, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే, మీరు యారే తీసుకుంటే మీరు 1000 ఎలిమెంట్స్ పెడితే ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి? పక్క పక్కనే ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? యారేలో ఎలిమెంట్స్ అన్నీ పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి ఒక ఎలిమెంట్ ఎక్కడుంది అనేది రెండో ఎలిమెంట్‌కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగినింగ్ యారే యొక్క బిగినింగ్ అడ్రస్ ఏంటి అనేది మనకి తెలిస్తే చాలు. సో బిగినింగ్ అడ్రస్ ఒక్కటి తెలిస్తే చాలు, మనం ఏం చేయొచ్చు, ఆ యారేలో ఉన్న 10 అనే ఎలిమెంట్ ఎక్కడుంది, 20 అనే ఎలిమెంట్ ఎక్కడుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నౌ అదే లింక్డ్ లిస్ట్కి వస్తే లింక్డ్ లిస్ట్ లో ఏమవుతుంది అంటే ఈచ్ ఎలిమెంట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నోడ్. అంటే లింక్డ్ లిస్ట్ కి సంబంధించిన నోడ్ 1 ఇక్కడ స్టోర్ అవుతుంది, నోడ్ 2 ఇంకొక చోట స్టోర్ అవుతుంది, నోడ్ 2 ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, తర్వాత నోడ్ 3 ఇంకొక చోట ఉంది అనుకోండి, నోడ్ 3 ఇక్కడ ఉంది అనుకోండి. ఓకేనమ్మా. సో ఈ లైట్ బ్లూ కలర్ లో ఉన్నదేమో నోడ్ 1, ఈ వైలెట్ కలర్ లో ఉన్నదేమో నోడ్ 2, ఈ రెడ్ కలర్ లో ఉన్నదేమో నోడ్ 3 అనుకోండి. సో నోడ్స్ అన్ని ఎక్కడున్నాయి? పక్క పక్కనే ఉన్నాయా అమ్మా? నోడ్స్ అన్ని పక్క పక్కనే ఉన్నాయా? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అంటే దూరంగా ఉన్నాయి మేడం. ఎక్కడ పడితే అక్కడ అంటే ర్యాండమ్ లొకేషన్స్ లో ఉన్నాయి, అంటే స్కాటర్డ్ ఫామ్ లో ఉన్నాయి. స్కాటర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో యారేలో అయితే పక్క పక్కనే ఉంటాయి కాబట్టి లింక్స్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ లింక్డ్ లిస్ట్కి వచ్చేసరికి ఎలిమెంట్స్ అన్ని నోడ్స్ రూపంలో ఉంటాయి, ఒక్కొక్క నోడు ఒక్కొక్క లొకేషన్ లో ఉంటుంది. మరి ఈ నోడ్స్ అన్నిటిని కలిపి మనం లిస్ట్ అని అనుకోవాలి. లిస్ట్ అని అనుకోవాలంటే ఈ 3 నోడ్స్ కి మధ్య సమ్ రిలేషన్ ఉంది అని మనం చెప్పగలగాలి, చూపించగలగాలి కదా. సో ఇది ఫస్ట్ నోడు, ఇది సెకండ్ నోడు, ఇది థర్డ్ నోడు అనుకోండి. అంటే లిస్ట్ అంటే అర్థం ఏంటి? లిస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? నోడ్ 1 ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత నోడ్ 2 ఉంటుంది, దాని తర్వాత నోడ్ 3 ఉంటుంది. మనము మామూలుగా చెప్పుకునేటప్పుడు లిస్ట్ అంటే ఏమనుకుంటాము? ఇలా పక్క పక్కనే ఉంటాయేమో అనుకుంటాం. సో ఇంటర్నల్ గా పక్క పక్కనే ఉండవు, మనం చెప్పుకోవడానికి థియరీ వైజ్ మాత్రమే పక్క పక్కన అనిపిస్తాయి. ఏమి ఆ ఫోన్ ఆన్ చేసావా? డిస్కనెక్ట్ అయింది చూడు, డర్టీ గర్ల్. నువ్వు పట్టుకో, ఫోన్ పట్టుకో. భార్గవి వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, సో డిస్కనెక్ట్ అయిందమ్మా. సో ఇక్కడ మనము చెప్పుకోవడానికి మాత్రమే నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 పక్క పక్కన ఉన్నాయి అని అనుకుంటాం. కానీ ఇంటర్నల్ గా చూసుకుంటే ద నోడ్స్ ఆర్ స్టోర్డ్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్, అంటే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి. మరి వీటన్నిటిని డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న వాటన్నిటిని మనము ఒక లిస్ట్ లాగా చూపెట్టాలి. అంటే యూజర్ ఎప్పుడైనా సరే కంప్యూటర్ మెమరీ లోపల ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడమ్మా. యూజర్ ఏం అబ్జర్వ్ చేస్తాడు? తనకి పని కరెక్ట్ గా జరుగుతుందా లేదా ఒకటే చూస్తాడు, అంతే తప్ప ఇంటర్నల్ గా అది కరెక్ట్ గా పనిచేస్తుందా, ఇంటర్నల్ గా ఎలా పనిచేస్తుంది అనేది ఆలోచించాం. అవునా కదా? మనము ఎక్సెల్ లో సార్టింగ్ ఆప్షన్ ఉంది, సింపుల్ గా మనం ఏం చేస్తాము? సార్ట్ అంటాం. అంతేగాని ఆ సార్టింగ్ ఇంటర్నల్ గా ఎలా జరుగుతుంది అనేది అసలు అబ్జర్వ్ చేస్తామా? మనం చెయ్యం కదా. సింపుల్ గా ఆప్షన్స్ అన్ని వాడతాం. ఇప్పుడు నేను పెయింట్ ఉందమ్మా, పెయింట్ లో నేను ఈ పిక్చర్స్ అన్ని డ్రా చేస్తున్నాను, కానీ అసలు నిజంగా ఇది ఎలా డ్రా చేస్తున్నారు అని మనం ఆలోచిస్తామా? ఆలోచించం కదా. అలాగే లింక్డ్ లిస్ట్ కూడా మనం చెప్పుకోవడానికి లిస్ట్ అంటున్నాం కాబట్టి మనకేమనుకుంటాము, మనం ఏం ఫీల్ అవుతాము? లిస్ట్ లో ఉన్న నోడ్లు కూడా పక్క పక్కన ఉన్నాయేమో అనుకుంటాం. కానీ రియల్ గా ఏమవుతుందమ్మా? ఇంటర్నల్ గా మెమరీలో నోట్స్ విల్ బి స్టోర్డ్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్. సో ఆ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న నోట్స్ ని ఒక లిస్ట్ లాగా రిప్రజెంట్ చేయాలి కాబట్టి వీ నీడ్ ద కాన్సెప్ట్ లింక్. లింక్ అనే కాన్సెప్ట్ కావాలి. సో ఆ లింక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని నేను ఏం చేస్తానంటే, ఇది ఫస్ట్ నోడ్ అనుకున్నాం కదా.
this first node contains the address of second node, and this second node contains the address of third node. ఓకేనమ్మా? ఇప్పుడు మేము ముగ్గురు ఫ్రెండ్స్ అమ్మా. నేను, మా ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2. నాకు నా ఫ్రెండ్ 1 అడ్రస్ తెలుసు, నా ఫ్రెండ్ 1కి ఫ్రెండ్ 2 అడ్రస్ తెలుసు. అప్పుడు మా ముగ్గురుని కలపొచ్చా, కలపలేమా? 3 నోడ్స్ ఉన్నాయి. నోడ్ 1కి నోడ్ 2 అడ్రస్ తెలుసు, నోడ్ 2కి నోడ్ 3 అడ్రస్ తెలుసు. ఓకే, సో ఈ ముగ్గురిని ఒకే టీం అని నేను అనొచ్చా, అనకూడదా? వీళ్ళు ముగ్గురు ఒకే గ్రూప్ అని నేను అనొచ్చా, అనకూడదా? అనొచ్చు మేడం. అనొచ్చు కదమ్మా. సో ఇప్పుడు ఇంటర్నల్ గా చూడడానికి వేరు వేరు లొకేషన్స్ లో ఉన్నా, ఇప్పుడు లింక్ చేసిన తర్వాత వీళ్ళందరినీ ఆ లింక్ ప్రకారం పట్టుకుంటూ వెళ్తే వీళ్ళందరూ ఒక లిస్ట్ లాగా వచ్చేస్తారా, రారా? వస్తారు కదా. ఇలా సో ఇలా ఒక లిస్ట్ ని రిప్రజెంట్ చేయడాన్నే ఏమంటారు అంటే లింక్డ్ లిస్ట్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తున్న యారేకి ఇక్కడ చూస్తున్న లింక్డ్ లిస్ట్ కి తేడా ఏంటి అంటే, యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పక్కపక్కనే స్టోర్ అవుతాయి కాబట్టి లింక్ అనే కాన్సెప్టే ఉండదు. అదే లింక్డ్ లిస్ట్ వచ్చేసరికి ఎలిమెంట్స్ అన్ని నోడ్స్ రూపంలో స్టోర్ అవుతాయి. ఒక్కొక్క నోడు ఒక్కొక్క లొకేషన్ లో ఉంటుంది. సో ఏ నోడు ఎక్కడ ఉంది అనేది అందరికీ చెప్పనక్కర్లేదు. దాని పక్కన అంటే నా గురించి నా ఫ్రెండ్కి ఒక్కదానికి చెప్తే చాలు, అందరికి చెప్పనక్కర్లేదు కదా. అలా ఫస్ట్ నోడ్ మాత్రమే, ద ఫస్ట్ నోడ్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ నోడ్, అంటే కాన్సిక్వెంట్ నోడ్. నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ప్రీవియస్ నోడ్ లో ఉంటుంది. ఇలా లింక్స్ యూజ్ చేసుకొని ఈ నోడ్స్ అన్నిటిని నేనేం చేశాను, లింక్ చేశాను. లింక్ చేయడం వల్ల నాకేమైంది, ఒక లిస్ట్ ఫామ్ అయింది. ఇలా ఒక లిస్టుని తయారు చేయడాన్ని ఏమంటారు అంటే లింక్డ్ లిస్ట్ అంటారు. అర్థమైందా? సో ఇలా తయారు చేయాలి మనం. అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అదంతా మనం ప్రోగ్రామ్ రూపంలో రాయాలన్నమాట. ఎలా రాయాలి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఎలా ఉంటుంది లింక్డ్ లిస్ట్ అంటే అనేది అర్థమైందా లేదా? అర్థమైంది మేడం. నేను క్లాస్ కంటిన్యూ చేద్దామా, బ్రేక్ తీసుకుందామా, రేపు కంటిన్యూ చేద్దామా? రేపు కంటిన్యూ చేద్దామా? సో ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది అంటే నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. రేపటి నుంచి మార్నింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయేమో, మాకు ట్రైనింగ్ అయిపోయింది నిన్న ఈరోజు. సో రేపటి నుంచి టైం టేబుల్ ప్రకారం మీకు ఎప్పుడు క్లాసులు ఉన్నాయో అప్పుడు క్లాసులు తీసుకుంటాను. రేపు